ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులందరికీ పుణ్యక్షేత్రం. స్వామివారిని దర్శించుకుంటే చాలు మన మనసు భక్తి పారవశ్యంతో పులకరించిపోతుంది. మన నర నరాలు ఉప్పొంగుతాయి. అలాంటి గొప్పదైన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కొన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గోవింద గోవింద. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి మనం ఎన్నిసార్లైనా వెళ్తాం. కానీ ఆ గర్భాలయంలో మనం చూస్తున్న ఆ విగ్రహం వెనుక సైన్స్ కూడా సమాధానం చెప్పలేని కొన్ని అద్భుతాలు ఉన్నాయని మీకు తెలుసా? గర్భగుడిలో స్వామివారి విగ్రహం దగ్గర సముద్రపు ఘోష వినిపిస్తుందని మీకు తెలుసా? స్వామివారి వెనక భాగం ఎప్పుడు తడిగానే ఎందుకుంటుంది? ఈరోజు వీడియోలో తిరుమల ఆలయానికి చెందిన విశేషాలు తెలుసుకుందాం. అందులో మొదటిగా మనం ఎప్పుడూ చెప్పుకునేది స్వామివారి జుట్టు గురించి. సాధారణంగా విగ్రహాలు రాయి లేదా లోహంతో తయారవుతాయి. కానీ స్వామివారిది విగ్రహం కాదు, ఆయన నిజంగానే అక్కడ వెలిసాడు అని చెప్పడానికి మొదటి కారణం ఆయన జుట్టు. శ్రీవారి విగ్రహానికి ఉన్న జుట్టు మాత్రం నిజమైన మనిషి జుట్టులాగే మృదువుగా ఉంటుందంట. దీనికి అసలు చిక్కే పడదని, ఎప్పుడూ సిల్కీగా ఉంటుందని అక్కడ అర్చకులు చెబుతుంటారంట. పురాణాల ప్రకారం స్వామివారి జుట్టు కొంత భాగం పోయినప్పుడు నీలాదేవి అనే గాంధర్వ కన్య తన జుట్టును స్వామివారికి ఇచ్చిందని, అందుకే ఆమె పేరు మీదనే భక్తులు తలనీలాలు సమర్పిస్తారని మన పెద్దలు చెబుతుంటారు. మరొక విషయం గురించి చెప్పుకుంటే సముద్రపు ఘోష. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. మీరు స్వామివారి విగ్రహం వెనుక భాగంలో మన చెవి పెట్టి వింటే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందంట. తిరుమల కొండలు సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ విగ్రహం నుంచి ఆ శబ్దం రావడం ఇప్పటికీ ఒక మిస్టరీనే. చూడండి ఎంత గొప్ప విషయం. మరొక విషయం గురించి చెప్పుకుంటే చెమట పట్టే విగ్రహం. తిరుమల కొండ మీద వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. కానీ గర్భగుడిలో మాత్రం స్వామివారి విగ్రహానికి చెమట పడుతుందంట. ఇది నిజంగా మనం నమ్మగలమా? అభిషేకం చేసిన తర్వాత కూడా స్వామివారి వెనుక భాగం తడిగా ఉండడాన్ని అర్చకులు గమనిస్తారంట. ఆ తడిని పట్టు వస్త్రంతో తుడుస్తున్నప్పటికీ కూడా అది ఎప్పటికీ తడిగానే ఉంటుందంట. ఇది ఎలా సాధ్యం అనేది ఎవరికి అర్థం కాని విషయం. చూడండి, అంత చల్లటి ప్రదేశంలో కూడా స్వామివారికి చెమటలు పడుతున్నాయంటే ఇది ఎంతటి గొప్ప విషయం. అలాగే మనం చెప్పుకునే మరో విశేషం రహస్య గ్రామం. స్వామివారి పూజకు వాడే పూలు, పళ్ళు, నెయ్యి ఇవన్నీ తిరుమలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి వస్తాయంట. ఆ గ్రామంలోకి బయట వ్యక్తులకు అసలు ప్రవేశం ఉండదంట. అక్కడ ఉండేవాళ్ళు చాలా నియమ నిబద్ధలతో ఉంటారంట. అక్కడ పండిన పూలనే స్వామివారికి వాడతారంట. అవి తప్ప బయట అమ్మే పూలను కానీ కాయలను కానీ గర్భగుడిలోకి అస్సలు తీసుకెళ్లరంట. ఈ రహస్య గ్రామం గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ గ్రామం గురించి తెలిసిన వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి. దీనివల్ల ఎదుటి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మరొక విశేషం ఏమిటంటే, మనం గర్భగుడిలోకి వెళ్ళి చూసినప్పుడు స్వామివారు సరిగ్గా మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు. మనం దర్శనం చేసుకునే టైంలో మనకి స్వామివారు మనకి కరెక్ట్గా మన ముందు ఉన్నట్టుగా కనిపిస్తారు. కానీ నిజానికి స్వామివారి విగ్రహం గర్భగుడికి కుడివైపు మూలలో ఉంటుందంట. బయట నుండి చూసేవారికి అది మధ్యలో ఉన్నట్టు ఒక భ్రమ కలుగుతుందంట. చూడండి ఎంత అద్భుతం. మనం దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారు మన ఎదురుగానే ఉన్నట్టు ఉంటారు, కానీ అది నిజం కాదు. ఎంతటి అద్భుతం కదా! ఇదే కదా మనం హిందూ మతం యొక్క గొప్పతనం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విశేషాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.